నచ్చింది నచ్చింది నీ పిల్లైతే నచ్చింది నచ్చింది నీ పిల్లైతే నచ్చింది ఇచ్చి పెళ్ళవుతుంది ఇచ్చి పెళ్ళవుతుంది ఏ నార్సింగ్ ఫిలిమ్స్ మీద తీసిన బ్రహ్మచారి ట్రైలర్ ఇప్పుడే లాంచ్ చేసాం. చాలా చాలా బాగుంది. దీనికి ప్రొడ్యూసర్ గారు రామ్ భూపాల్ రెడ్డి గారు ప్రొడ్యూసర్ గారు, డైరెక్టర్ గారు నార్సింగ్ గారు. అలాగే ఒక సాంగ్ చూపించారు వీరు. ఎంత బాగుంది అంటే ఇటువంటి సాంగ్ ఇంతవరకు నేను ఎప్పుడూ చూడలేదు అసలు. అంటే పెళ్లి చూపుల్లో కట్నాలు కానుకలు మాట్లాడుకోవడం అనేది మనం జనరల్గా డైలాగ్ రూపంలో చూపిస్తూ వెళుతూ ఉంటాం. అటువంటిది ఒక సాంగ్ రూపంలో చూపిస్తూ దాన్ని కామెడీ వేలో రాసినటువంటి నిజంగా రైటర్ దూరవేటి గారు హ్యాట్స్ ఆఫ్. అంటే ఈ అన్నం పట్టుకుంటే ఒక మెతుకు ఉతికిందా లేదా, ఒక మెతుకు పట్టుకుంటే అన్నం ఉతికిందా లేదా అని తెలిసినట్టుగా దూరవేటి గారు రాసిన ఒక్క పాటతో నాకు అర్థమైపోయింది సినిమాలో మిగిలిన పాటలు ఎలా ఉంటాయి, అలాగే డైలాగ్స్ ఎలా ఉంటాయి అనేది నాకు చాలా అర్థమైంది. అత్యద్భుతం, అసలు సూపర్, చాలా బాగా రాశారు ఆయనకి ఏదో ఒక బిరుదు కూడా ఉంది కదండి, ఏమిటంటే అభినవ దాశరథి అని బిరుదు ఉంది. అయితే నేను అభినవ దాసరి గారు అని ఉన్నప్పుడు కొంచెం సాహిత్యపరంగా ఎక్కువ వెళ్ళిపోతుంది పాటలు కానీ సాహిత్య మాటలు కానీ అని అనుకున్నాను. కానీ ఈ సాంగ్ చూసిన తర్వాత పామరుడు కూడా, అంటే పండితుడికి ఎలా రాస్తాడో ఆయన పామరుడు కూడా అందుబాటులో ఉండే రైటర్ అని నాకు అనిపించింది. నిజంగా కూడా చెప్పాలంటే అది అత్యద్భుతంగా ఉందండి. ఈ ఒక్క పాటతోటి చూస్తే సినిమా కామెడీగా చాలా బాగుంటుందని నాకు అర్థమైంది. రెండోది ట్రైలర్లో చూస్తే ముందు కట్టే నటీనటులు ఎవరో అని అడిగారు, అంటే అందరూ కొత్త వారని చెప్పారు డైరెక్టర్ గారు. తీరా చూస్తే దాంట్లో అందరూ ఎంత చక్కని ఎక్స్ప్రెషన్స్ ఇచ్చారంటే నేను ట్రైలర్లో చూశాను, నేను ఆశ్చర్యపోయాను. అంటే ఒక్కొక్కళ్ళు ఒక 10-15 సినిమాలు 20 సినిమాలు చేసినటువంటి నటీనటులుగా ఎక్స్ప్రెషన్స్ ఇచ్చారండి. దాంట్లో అంత బాగున్న ఎక్స్ప్రెషన్స్ నిజంగా. ఇదిగో ఒక పోస్టర్ మీద చూస్తే ఈ పోస్టర్ మీద ఈ అమ్మాయి ఎక్స్ప్రెషన్ కానీ ఇదిగో అతని ఎక్స్ప్రెషన్ కానీ ఎంత బాగున్నాయో చూడండి. మరి కొత్త వాళ్ళు అనుకుంటున్నాం అనమాట, చాలా బాగున్నాయి. సో డెఫినెట్గా ఈ పిక్చర్ ఆడియన్స్కి బాగా పడుతుంది. బ్రహ్మచారి అనే పిక్చరు